అహ్మద్ గారు తీసుకొచ్చింది ఖురాన్. ఓకే. రైట్. దీని గురించి ఏదైనా అడిగారనుకోండి సోది చెప్తారు. అది మనకు అవసరం లేదు. ఓకే. రైట్. మహమ్మద్ గారు అందాం. మహమ్మద్ గారు తీసుకొచ్చిన ఈ ఖురాన్ దైవ గ్రంథము అని వారు నమ్ముతారు. మీరు నమ్ముతారా? క్రిస్టియన్స్ మీరు నమ్ముతారా? బైబిల్‌ని పవిత్రమైన గ్రంథంగా భావించే మీరు ఖురాన్ దైవ గ్రంథం అని, పవిత్రమైన గ్రంథం అని మీరు నమ్ముతారా? నంబర్ 1 మీరు నమ్ముతారా? నమ్మరు కదా! ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా పరిశుద్ధమైన గ్రంథము కేవలం బైబిల్ మాత్రమే, ఇంకేది లేదు. ఓకే. రైట్. కాబట్టి అంటే ఇప్పుడు ఖురాన్ ఏంటి? పరిశుద్ధమైన గ్రంథము కాదు, ప్రామాణికమైన గ్రంథము కాదు. కాబట్టి షఫీ గారు మీరు గుర్తుపెట్టుకోండి, మీ యొక్క ఖురాన్ని మేము దైవ గ్రంథంగా అంగీకరించము. ఓకే. మహమ్మద్ ప్రవక్త గారిని మేము దైవ ప్రవక్తగా అంగీకరించము. రైట్. ఇప్పుడు క్రైస్తవులు అనుకోవచ్చు, అన్నా ఎందుకన్నా ఒకవేళ ఆయన చిట్ట చివరి